ఈరోజు మన కిచెన్‌లో పన్నీర్ జిలేబీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ జిలేబీ మంచి రంగుతో, పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఒక్కొక్క బైట్‌కి ఆహా! అనిపించేంత టేస్టీగా ఉంటాయి. చూడటానికి ఎంత యమ్మీగా ఉన్నాయో రుచి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. చేయటం చాలా ఈజీ. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా క్రిస్పీ అండ్ జ్యూసీ పన్నీర్ జిలేబీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పన్నీర్ జిలేబీ ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ 1 లీటర్ పాలను తీసుకొని పొంగు వచ్చే వరకు కాంచి స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వెనిగర్లో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి ఆ వెనిగర్ మిశ్రమాన్ని వేడివేడి పాలల్లో వేసేసి 1 నిమిషం పాటు అలా వదిలేసి గరిటెతో మిక్స్ చేశారనుకోండి, పాలు ఆటోమేటిక్గా విరిగిపోతాయి. చూసారు కదా, వేసిన వెంటనే పాలు అనేవి విరగడం స్టార్ట్ అయ్యాయి. పన్నీర్ అనేది మనకు చిన్న చిన్న తరకల్లాగా కనిపిస్తూ ఉంది. కాసేపటికి ఇలా పన్నీర్ మొత్తం పైకి తేలి వాటర్ అనేది ఆటోమేటిక్గా సపరేట్ అయిపోతుంది. ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత ఈ పాలలో నుంచి పన్నీర్ని సపరేట్ చేయడానికి ఒక బౌల్లోకి జల్లెడ పెట్టేసి మరిగించుకున్న పాలను పన్నీర్ని ఇలా ఒప్పేసామనుకోండి, వాటర్ అన్ని కిందికి వెళ్ళిపోతాయి. పన్నీర్ మాత్రం ఇలా జల్లెడలోకి ఉండిపోతుంది. అయితే మనము ఈ పాలను విరగొట్టడానికి వెనిగర్ వాడాం కాబట్టి ఈ పన్నీర్ని ఇలా డైరెక్ట్గా యూజ్ చేయడానికి కాదు. సో మనము 1కి 2 సార్లు కొద్దిగా మంచినీళ్ళను యాడ్ చేసుకుంటూ ఈ పన్నీర్ మొత్తాన్ని కూడా నీట్గా వాష్ చేసుకోవాలి. అప్పుడే మనము జిలేబీ చేయడానికి వీలవుతుంది పన్నీర్. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పన్నీర్ని గట్టిగా పిండేయకుండా జస్ట్ అలా వాటర్ మొత్తం దిగిపోయే వరకు వదిలేయండి చాలు. వాటర్ మొత్తం దిగిపోయిన తర్వాత పన్నీర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఇక్కడ పన్నీర్ ఒక 100 గ్రాముల వరకు ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకొని పన్నీర్ అంతటికి బాగా పట్టేలాగా, పన్నీరు చిన్న చిన్న తరకలేమీ లేకుండా అంత క్రీమీగా అయిపోయేలాగా ఇలా అరచేతితో ఒత్తుకుంటూ అంతటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, తరకలు అనేవి ఆల్మోస్ట్ తగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి బైండింగ్ కోసం 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ. మనం వేసిన కొద్దిగా మైదా, కొద్దిగా కార్న్‌ఫ్లోర్ జిలేబీ విరగకుండా రావటం కోసం బైండింగ్‌కి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే కొద్దిగా వేసిన బొంబాయి రవ్వ కూడా జిలేబీ ఎక్కువసేపు క్రిస్పీగా ఉండేదానికి బాగా హెల్ప్ చేస్తుంది. మైదా, కార్న్‌ఫ్లోర్, బొంబాయి రవ్వ ఇలా పన్నీర్‌లో అంతా బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్‌ని స్ప్రింకిల్ చేసుకొని పన్నీరు ఇంకాస్త సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఇలా అరచేత్తో ఒత్తుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే పన్నీర్ అనేది అంత పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడండి, డిఫరెన్స్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ ఇంకాస్త తరకలిగా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, అచ్చంగా పిండిలాగా అనిపిస్తుంది. ఇంతవరకు మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని కాసేపు అలా ప్లేట్‌తో కానీ ఒక బౌల్‌తో కానీ క్లోజ్ చేసి పక్కనుంచండి. నాకు అందాజుగా 100 గ్రాముల వరకు పన్నీర్ వచ్చింది. సో నేనిక్కడ 125 గ్రాముల పంచదారను వేసుకుంటున్నాను. మీరు కాస్త అందాజుగా అటు ఇటుగా వేసుకోండి. 1 కప్పు పంచదారకి 2 కప్పుల నీళ్లు పోసి పంచదార మన గులాబ్ జామ్ పాకం ఎలా అయితే పడతామో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా పట్టండి. పంచదార పూర్తిగా కరిగే వరకు కరిగించండి. పంచదార ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి కొంచెమంత ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. అలాగే కొంచెమంత ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేశాను. మనకు ఈ పాకం అచ్చంగా గులాబ్ జామ్ పాకం ఎలా అయితే పడతామో అలా పట్టాలి. కాస్త స్టిక్కీగా అనిపిస్తే చాలు, తీగ పాకం రానవసరం లేదు. పంచదార పూర్తిగా కరిగి ఇలా ఒక మరుగు మరిగితే సరిపోతుంది. ఇప్పుడు పంచదార పాకం చిక్కబడకుండా కొద్దిగా నిమ్మరసాన్ని పిండేసి పాకం చల్లారిపోకముందే మనము జిలేబీలను ప్రిపేర్ చేసుకోవాలి. పాకం చల్లారకుండా ప్లేట్తో క్లోజ్ చేసి పక్కనుంచండి. జిలేబీలను డీప్ ఫ్రై చేయడానికి వెడల్పుగా ఉన్న కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ ఎక్కేలోపు ప్రిపేర్ చేసుకున్న ఈ పన్నీర్ బ్యాటర్ మొత్తాన్ని కూడా పైపింగ్ బ్యాగ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ లేకపోతే పాల ప్యాకెట్లో కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ నాజిల్ని ఫిట్ చేశాను. జిలేబీలను డైరెక్ట్గా ఆయిల్లో ఒత్తలేని వాళ్ళు ఇలా చెక్క గరిట పైన మీకు నచ్చిన సైజులో చుట్టేసుకోండి. ఇలా చుట్టుకున్న తర్వాత డైరెక్ట్గా మనము ఆయిల్లోకి వేసేసుకోవచ్చు. ఆయిల్ మరీ హీట్ ఎక్కకూడదు. వేసిన వెంటనే జిలేబీలు అస్సలు పైకి తేలకూడదు. కాసేపు ఆయిల్లో వేగిన తర్వాత పైకి తేలాలి. మీరు కావాలంటే ఇలా చేతి పైన కూడా వేసేసుకొని ఆయిల్లో డ్రాప్ చేసుకోవచ్చు. మీరు లేదంటే డైరెక్ట్గా ఆయిల్లో కూడా డ్రాప్ చేసుకోవచ్చు. చూడండి, మనకు జిలేబీ ఒత్తుతున్నప్పుడే తెలుస్తుంది టెక్స్చర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అని. ఎంత క్రీమీగా వస్తున్నాయో చూడండి జిలేబీలు. గుర్తుంచుకోండి, ఆయిల్ మరీ ఎక్కువగా హీట్గా ఉండకూడదు.
తేలకూడదు. ఎప్పుడు కూడా జిలేబీ వేసిన వెంటనే పైకి తేలకూడదు. కాసేపైన ఆయిల్‌లో వేగిన తర్వాత జిలేబీ పైకి తేలాలి. అప్పుడే గుల్లగా వేగుతాయి జిలేబీలు. చక్కెర పాకాన్ని కూడా బాగా అబ్జర్వ్ చేస్తాయి. ఇలా జిలేబీ వేసిన తర్వాత కాస్త రంగు మారిన తర్వాత అటువైపు కూడా ఫ్లిప్ చేసి జిలేబీలు మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అలా అని మరి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేశారనుకోండి పాకాన్ని సరిగ్గా అబ్జర్వ్ చెయ్యవు. జిలేబీలు మనకు ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇలా వేపుకున్న ఈ జిలేబీలు అన్నింటినీ కూడా పాకంలో వేసేసి కాసేపు అలా నాననివ్వండి. పాకం కూడా కాస్త గోరువెచ్చగా ఉండాలి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. జిలేబీలు వేసిన వెంటనే కాకుండా ఒక 2 నిమిషాలు అలా వదిలేసి అటువైపు కూడా ఫ్లిప్ చేయండి. పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. అయితే జిలేబీలు ఎంతసేపు ఉంచాలి అనేది కదా మీ డౌట్. ఇప్పుడు వేసిన వాయి కాకుండా మరో వాయి ఇలా మంచి రంగు వచ్చే వరకు వేగే వరకు ఈ జిలేబీలను ఈ పాకంలో అలాగే ఉంచండి. నెక్స్ట్ వాయి వేగిన తర్వాత వేసుకున్న జిలేబీలను ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోండి. పైన కాస్త బాదం పలుకులతో కానీ, పిస్తా పలుకులతో కానీ గార్నిష్ చేసుకుంటే పన్నీర్ జిలేబీ రెడీ. చూడటానికి కాస్త పెద్ద ప్రాసెస్‌లో అయినా చేయటం చాలా ఈజీ. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా పన్నీర్ జిలేబీ చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసేయొచ్చు. చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత యమ్మీగా ఉంది కదా! ఇంట్లో ఏదైనా అకేషన్ అయినా లేదా ఫెస్టివల్ అయినా ఎప్పుడు చేసే రెసిపీస్ కాకుండా ఇంట్లో ఉన్న పాలతో ఇలా ట్రై చేసి చూడండి. చాలా రిచ్‌గా అనిపిస్తుంది అండ్ చాలా తక్కువలో కూడా అయిపోతుంది. అదే మీరు స్వీట్ షాప్‌లో కొన్నారనుకోండి బోలెడంత ఖర్చవుతుంది. సో, ఎక్కువ ఖర్చు లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేయండి. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో చూడండి జిలేబీ. ఇక లేట్ చేయకుండా మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఈ పన్నీర్ జిలేబీ రెసిపీ మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.